హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్గ ఛానల్. ఈరోజు మీరు చూస్తున్న వీడియో శ్రావణ మాసంలో మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా, ఆ వీడియో మీతో షేర్ చేసుకుందామని ఇలా ఇస్తున్నానండి. అమ్మవారికి శారీ కడుతున్నాను. ఆ రోజు నేను ఒక మేకోవర్ చేసి వచ్చేసానండి, చాలా అలసిపోయాను. కానీ నెక్స్ట్ డే రోజు అమ్మవారికి పూజ కదా, ఆ రోజు చేయడం అసలు వీలవ్వదని చెప్పేసి నేను ముందు రోజే అమ్మవారికి రెడీ చేస్తున్నాను. ఫస్ట్ ఒక బిందె తీసుకుని దాని మీద ఇంకొక పాల చెంబు అనమాట, దాని మీద కలశం పెడతాను. అట్లా 3 పెట్టేసి వెనకాల కట్టాను చూడండి, హ్యాండ్స్ చేస్తున్నాను. ఇప్పుడు చీర కడుతున్నాను. చీర కట్టేటప్పుడు కూడా కొన్ని ప్రాబ్లం అయ్యింది, మళ్ళీ ఇప్పి మళ్ళీ కట్టి మొత్తానికైతే 1 అవర్ పట్టింది నాకు శారీ కట్టడానికి. ఇలా ఈ వీడియోలో మాత్రం ఏదో ఫాస్ట్గా అయినట్టే చూపిస్తాము, కానీ చాలా టైం పడుతుంది. కొంచెం కన్ఫ్యూజ్ కూడా అయింది ఎటు సైడా అని. అమ్మవారికి చీర కట్టియడం అయిపోయిందండి. అమ్మవారికి మనకు రూపం ఉంటుంది కదా, రూపానికి అలంకరణ చేస్తున్నాం అనమాట. ఐబ్రోస్ పెట్టి ఐస్ పెట్టేసి లిప్స్టిక్ కూడా పెడతాము, బొట్టు పెడతాము. బొట్టు పెడుతున్నానండి, గంధం పెట్టే పెడతాము, కుంకుమ బొట్టు. లిప్స్టిక్ కూడా మనము తిలకమే ఇస్తాను నేను. లిప్స్టిక్ కూడా గంధం పెట్టేసి లిప్స్టిక్ లాగా కుంకుమనే ఇచ్చేస్తాను అనమాట. కుంకుమ కలర్ బాగుంటుంది కదా, రెడ్ కలర్ చాలా బాగా వస్తుంది. అమ్మవారి అలంకరణ అయిపోయిందండి. మనకు కొబ్బరికాయ ఉంటుంది కదా, కొబ్బరికాయ కలశంకి ఆ రూపంని అటాచ్ చేస్తున్నాను అనమాట దారంతో. కొంచెం క్రిటికలే ఇది చేస్తుంటే మనము ఆల్రెడీ మేకప్ చేసింది ఉంటుంది కదా, అది కొంచెం డిస్టర్బ్ అవుతుంటుంది. మళ్ళీ దాన్ని రీసెట్ చేయాలి. ఇలా కలశానికి ఫినిష్ అయిపోయిందండి. తర్వాత మనం అక్కడ పెట్టేసి మొత్తం అయిపోయింది అలంకరణ. అమ్మవారికి మాల కానీ జడ వేస్తాము, ఇంకా కిరీటము, కాళ్ళు, చేతులు అన్నీ అయిపోయాయండి. ఇంకా కొంచెం ఫినిషింగ్ టచ్ ఉందన్నమాట, ఎందుకంటే ఈ వర్క్ చేసేటప్పుడు ఆల్రెడీ చేసినవి కూడా కొంచెం డిస్టర్బ్ అవుతాయి కదా, వాటిని మొత్తం రీసెట్ చేస్తున్నాను నేను. అమ్మవారికి బ్యాంగిల్స్, కలశము, దీపాలు ఆల్రెడీ మేము డెకరేషన్ కూడా అయిపోయింది. ఆ డెకరేషన్ వీడియో మీతో షేర్ చేయలేకపోయినా, ఎందుకంటే నేను ఇంట్లో లేనమాట అప్పుడు. నేను ఆల్రెడీ బాల్కనీ మేకోవర్ ఆ రోజు ఉండే, ఆ బాల్కనీ మేకోవర్కి వెళ్ళాను కాబట్టి ఇంట్లో నేను ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి నాకు డిజైన్ చేసి ఇచ్చేసి వెళ్ళారు. అప్పుడు నేను లేను కాబట్టి వీడియో మిస్ అయ్యింది. అలా అనమాట. అమ్మవారు ఇది అయిపోయిందండి. అమ్మవారికి మనం పుస్తలు అవన్నీ కూడా అలంకరణతో సెట్ చేస్తాము. ఆల్రెడీ చైన్స్ అన్నీ వేసామండి. ఇది లాస్ట్ ఫినిషింగ్ అనమాట. చేసి ఇంకా ఇప్పుడు వెళ్ళేసి పడుకుంటాము. ఆల్రెడీ ఇప్పటికీ మనకి 1:30 అవుతుందండి మీ అలంకరణ అయిపోయేటప్పటికి. నెక్స్ట్ డే రోజు వచ్చి మళ్ళీ ఇంకొంచెం పూల డెకరేషన్ అది ఉంటుంది. ఈ రోజుకైతే ఇంతే. ఇంకా చూపించేది ఫ్రైడేదండి. చూసా లిప్స్టిక్ మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ లిప్స్టిక్ పెట్టాలి, మళ్ళీ నెక్స్ట్ డే కూడా కొన్ని చేయాలి. అలా అమ్మవారు ఎన్ని చేయించుకుంటుందో చూద్దాం. అలాగా ఇది మొత్తం అంటే గురువారం రోజు డెకరేషన్ అనమాట. అందుకే మీకు గురువారం రోజు నైట్ తీసిన వీడియో ఇది. ఆ వీడియోని ఇలా షేర్ చేస్తున్నాను. ఇది ఫ్రైడే రోజు అనమాట. ఫ్రైడే రోజు ఇంకా ఫినిషింగ్ మనకు డెకరేషన్ అది ఉంటుంది కదా, ఫ్రైడే రోజు చేసే కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. నెక్స్ట్ డే ముందు రోజు చేసేటివి అన్నీ అయిపోయాయి. అప్పటికే ఆల్రెడీ 2-3 అయిపోయిందనమాట. నెక్స్ట్ డే మళ్ళీ 7కి 6:30కి లేచి మొత్తం రెడీ అయిన తర్వాతనే అలంకరిస్తామని చెప్పేసి మొత్తం రెడీ అయిపోయాను. అయ్యగారు వచ్చే టైం కూడా అవుతుంది, అందుకే కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను. అంటే వీడియో మన స్పీడ్ పెట్టాం లేదు, అంతసేపు మీకు చూడాలంటే మీకు కూడా బోర్ కొడుతుంది కదా, అలాగా స్పీడ్ చేశాను. కొంచెం ఆల్రెడీ అయిపోయింది. చిన్న కలశానికి మేము నెక్స్ట్ డే రోజే చీర కట్టిస్తాం అనమాట. అసలు ఆ కలశానికే మనం పూజ చేస్తాం. చిన్న కలశానికి బ్లౌజ్ పీస్తో డెకరేషన్ చేస్తాం. ఆ వీడియో దీంట్లో నేను చేయలేకపోయాను. మళ్ళీ అమ్మవారికి కూడా మాల తీసుకొచ్చామండి. ఇది కస్టమైజ్, మనం ముందే చెప్పాలి మాకు ఈ సైజులో ఇలా కావాలి అని చెప్తే వాళ్ళు కస్టమైజ్ చేస్తారు. ఆ డెకరేషన్ చేసేటప్పుడు తీసుకొచ్చాను అనమాట. అది
ఇది కస్టమైజ్ చేసామండి. ఇది గజమాల, అంటే గజమాల అని అనలేము ఇది, ఎందుకంటే మన గోల్డ్ అంతా బాగా కనపడాలి కాబట్టి ఇలా మాలలాగా తీసుకోకుండా సైడ్స్కి మనకు వెంకటేశ్వర స్వామికి ఇలానే ఇస్తారు. మేము కూడా అలానే తీసుకున్నాం, ఎందుకంటే అమ్మవారికి వేసిన గొలుసులు అవన్నీ బాగా కనపడాలి కదా, అందుకోసం అలా వేసామండి. దీని తర్వాత ఇంటి ముందు కూడా డెకరేషన్ చేయాలి కదా, ఇంత డెకరేషన్ చేసినాక అమ్మవారు మన ఇంటికి వచ్చేటప్పుడు మన ఇల్లు కూడా బాగుండాలి కదా, లోపలికి రావాలంటే గుమ్మమే చూస్తుంది, గుమ్మం చూస్తేనే లోపలికి వచ్చేయాలనిపించాలి అమ్మవారికి. అందుకోసమని ఇంటి ముందు మొత్తం పూల డెకరేషన్తో చేస్తున్నాను. ఇది కూడా నెక్స్ట్ డే రోజే మేము మొత్తము పూలు ఉంటాయి కదా, పూల రిక్కలన్నీ సపరేట్ చేసి పెట్టుకున్నాము. వాళ్ళకి ఫ్లవర్స్ వాళ్ళకు కూడా ఆర్డర్ ఇస్తామండి, ఆర్డర్ ఇస్తే అవి అలా ఇచ్చినవి కూడా ఇస్తారు, కానీ అది కొంచెం మేము మర్చిపోయాము, అందుకే మేమే అన్నీ ఇలా వేసుకొని చేసుకున్నాం అనమాట రిక్కలు. తర్వాత ఫ్లవర్స్ ఉన్న వాటితోటి ఆల్రెడీ చేసాము కదా డెకరేషన్ ఇక్కడ దేవుడి దగ్గర, ఎక్కువనే తెప్పించాము, ఒక్కొక్కసారి మనం అనుకున్నట్టు రావన్నమాట. ఉన్న వాటితోటి వీటిని మేనేజ్ చేసి ఇంటి ముందు ముగ్గు వేస్తున్నాము, చూడండి. ఇంటి ముందు ముగ్గు అయితే అయిపోయిందండి, ఇంట్లోకి వచ్చేసాను. మళ్ళీ అమ్మవారికి కావాల్సినవి అన్నీ మనం రెడీ చేసి పెట్టుకుంటాం కదా, అయ్యగారు వచ్చే టైం అయింది, అన్నీ రెడీగా పెట్టేశారనమాట. అయ్యగారు వచ్చేసరికి వాళ్ళకు ఆల్రెడీ అసలు అయ్యగారు కూడా లేట్గానే వచ్చాడు, ఇంకా మనం లేట్ చేయకూడదు కదా, అప్పటికి టైం మేబీ 11 అలా అవుతుంది. అయ్యగారు వచ్చేసి టైం అయిందని దేవుడి కోసం రెడీ చేసుకునేవన్నీ అలా పెట్టేస్తున్నాను. ఆల్రెడీ మేము రేపనంగా మార్నింగ్ లేచి మా అత్తయ్య వాళ్ళందరూ ఇవన్నీ రెడీ చేశారు. అలా ఒక పని చేస్తాములేండి, ఒకరు డెకరేషన్ చేస్తాము, ఒకరు పూజ కావాల్సినవి. ఇక్కడ ప్రసాదాలు ఉన్నాయి చూడండి, 9 ప్రసాదాలు, అవి కూడా రెడీ పెట్టాం. అయ్యగారు వచ్చి పూజ చేస్తున్నాడు. ఈ వీడియో కూడా మీకు ఇందులో షేర్ చేద్దాం అనుకున్నాను, తన వాయిస్, కానీ వీలవ్వలేదు, ఎందుకు చేయలేదు. పూజ అయిపోయిందండి, హారతి ఇస్తున్నాము. హారతి అయిపోతే ఇంకా పూజ ఫినిష్ అయిపోయినట్టే మోస్ట్లీ. అందరం కలిసి హారతి ఇస్తున్నామండి. హారతి పాట ఇందులో నేను షేర్ చేద్దాం అనుకున్నాను, కానీ కాపీ రైట్స్ అవన్నీ వస్తాయని కొంచెం టెన్షన్, నేను వాయిస్ ఒకటే పెడుతున్నాను. నేను అది అంటే హారతి పాట కూడా ఇవ్వలేకపోతున్నాను. యూట్యూబ్లో వేటికి వస్తాయో వేటికి రావో అది కూడా అర్థం కాదనమాట, అందుకోసం హారతి పాట ఇందులో మీకు మెన్షన్ చేయట్లేదు. నాకు నేను పాడాలి లేదంటే నాకు పాటలు రావు కాబట్టి ఇలా ఈ వీడియోని ఇలా చేస్తున్నానండి. ఆల్మోస్ట్ అయిపోయింది పూజా విధానం చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతసేపు మా వీడియో చూసినందుకు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మవారి దయ మనకి ఎప్పటికీ ఉండాలని, మీకు కూడా ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.